ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 8వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సోమవారం. తిథి ద్వాదశి రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 7 గంటల 52 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుంచి 10 గంటల 51 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 29 నిమిషాల నుంచి 3 గంటల 5 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుంచి 1 గంట 28 నిమిషాల వరకు. తిరిగి 2 గంటల 58 నిమిషాల నుంచి 3 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 44 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 58 నిమిషాలకు. ఈరోజు విశేషం సోమద్వాదశి, అనురాధ నక్షత్రం. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అటువంటి సోమవారం రోజు శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల, ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, సృష్టిలో జరిగే ఏ చర్య అయినా శివుని ఆజ్ఞతోనే జరుగుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. అటువంటి వారు శివుణ్ణి నిష్ఠతో పూజించి సోమవారం నాడు ఈ పనులు చేస్తే దరిద్రం తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యవంతులవుతారని చెబుతున్నాయి హిందూ ధర్మశాస్త్రాలు. సోమవారం నాడు శివుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించేవారు శుభ్రంగా తలస్నానం చేసి పార్వతీ పరమేశ్వరుడిపై మనస్సు లగ్నం చేసి పూజ చేయాలి. అభిషేక ప్రియుడైన శివునికి అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే శివయ్యకు ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి శివునికి అభిషేకం చేసి శివ అష్టోత్తరం చదువుతూ విభూతిని సమర్పించి పూజలు చేయాలి. ఆపై శివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం అత్యంత భక్తితో పూజలు చేసి శివునికి దద్దోజనం సమర్పించడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారు. రుణ బాధలు తీరుతాయి. ఇక 3 ఆకులు ఉన్న బిల్వపత్రం శివుడి 3 కళ్లకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి కూడా సంకేతం. బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దరిద్రం తొలగిపోతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. శివుడు భక్తవ శంకరుడు, భోళా శంకరుడు. నిష్ఠతో కొలిస్తే ఎటువంటి వారినైనా కనికరిస్తాడు. అటువంటి పరమశివునికి ఏది నైవేద్యంగా సమర్పించినా స్వీకరిస్తాడు. కానీ శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయుష్ను సూచిస్తుంది. ఈ పండును స్వామికి సమర్పించడం వల్ల అంతా మంచే జరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అందుకే శివుణ్ణి పూజించేవారు, ముఖ్యంగా సోమవారం నాడు శివ పూజలు చేసేవారు ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు. ఈరోజు రఘునాథ తీర్థ పుణ్యదినం. ఈరోజు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తే పుణ్యఫలం దక్కుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ధనలాభం ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకోండి. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీరు స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఉద్యోగులు సహోద్యోగులతో సన్నిహితంగా ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదం. సమిష్టిగా చేసే ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి. శుభవార్తను వింటారు. నిరుత్సాహం ఏమాత్రం వచ్చినా సమస్యలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం, భూ లావాదేవీల్లో ఏమరపాటు తగదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేస్తారు. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంటుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. రాదు అనుకున్న డబ్బు సమయానికి చేతికి అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేయండి. ఆలస్యం అయితే విఘ్నాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. శ్రమ అధికమవుతుంది. కార్యాలు సిద్ధిస్తాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. శత్రుదోషం కొంత ఇబ్బంది పెడుతుంది. నవగ్రహ స్తోత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నపూర్వక విజయాలు ఉన్నాయి. మనస్సు బలహీన పడకుండా చూసుకోవాలి. అసాధ్యం సుసాధ్యమయ్యే కాలం ఇది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. సమయానికి ధనం అందుతుంది. ధైర్యంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్నవి పూర్తి చేయండి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. అధికారుల మన్ననలు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. అనవసరమైన వివాదాలు ముందుకు వస్తాయి. సంయమనంతో ఉండడం అవసరం. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రకు వెళ్తారు. చాలా కాలానికి మంచి ఉద్యోగం ఆఫర్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అలాగే అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. కొత్తగా ప్రారంభించిన వ్యాపారంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. సుబ్రహ్మణ్య ధ్యానం అవసరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆనందదాయకంగా కాలం సాగుతుంది. చిక్కుముడులు తొలగుతాయి. బంధుమిత్రులతో కలిసి పనిచేస్తారు. ఆశయం సిద్ధిస్తుంది. సౌభాగ్యం కలుగుతుంది. మీ నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక సమస్య నుంచి శాశ్వతంగా బయటపడతారు. వినయంతో 10 మందికి దగ్గరవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అధికారుల స్నేహంతో మంచి పేరును సంపాదిస్తారు. సహోద్యోగులతో పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు, రాజకీయ, ప్రభుత్వ పనుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారాలు మునుపటి కంటే లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం స్థిమితంగా ఉంటుంది. మీరు అనుకున్న ఉద్యోగం రావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దూర ప్రాంతం నుంచి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. చేస్తున్న ఉద్యోగంలో మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. డబ్బు పట్ల జాగ్రత్త వహించాలి. గత వైభవం సిద్ధిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఏమాత్రం అలసత్వం వహించినా ఫలితం తగ్గుతుంది. ధర్మం రక్షిస్తుంది. అవసరాలను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. మిత భాషణం వల్ల సమస్యలు దరిచేరవు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ కాలం నడుస్తోంది. కార్యాలు జాగ్రత్తగా పూర్తి చేయండి. విఘ్నాలు అధికమయ్యే అవకాశం ఉంది. మిత్రబలంతో ఒక కార్యం పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు మీ ఇంటి బాధ్యతలను విస్మరించడం వల్ల మీతో ఉండే కొందరికి మీపై కోపం వస్తుంది. మీ ప్రియమైన వారికి దూరంగా ఉండడం మిమ్మల్ని బాధిస్తుంది. భవిష్యత్తు శుభదాయకంగా ఉంటుంది. విమర్శలను పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయండి. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. మొహమాటం ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. కొన్ని పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. పట్టుదలతో ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఉద్యోగులు పై అధికారులతో తోటివారితో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఇల్లు కొనే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. భక్తి పెరుగుతుంది. లాయర్లకు, డాక్టర్లకు ఇది అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు, పరిశోధకులకు విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రలోభ పెట్టేవారు ఉంటారు. దైవానుగ్రహంతో ఒక పనిలో ఊహించని మేలు చేకూరుతుంది. ఆపదలు తొలగుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. లక్ష్మీదేవి ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సకాలంలో పనులు పూర్తవుతాయి. ధైర్యం కాపాడుతుంది. వ్యతిరేకత ఉన్నా అంతిమంగా శ్రమ ఫలిస్తుంది. శ్రద్ధ తగ్గకుండా ప్రయత్నం చేయాలి. పెద్దల నుంచి ప్రశంసలు వస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని పనులకు ఊహించిన దానికంటే ఎక్కువ శ్రమ, సమయం పట్టవచ్చు. శుభవార్తను వింటారు. ఒక విజయం లభిస్తుంది. ఇప్పుడు పడే కష్టం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంయమనంతో పనులు చేయడం అవసరం. రాజకీయ నాయకుల అండదండలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు.
గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. సంతానంలో ఒక కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. మీ పనుల్లో భార్య పిల్లల సహాయ సహకారాలు అందిస్తారు. స్నేహితులను కలుసుకుని ఎక్కువ సమయం గడుపుతారు. స్నేహితురాలి మాట తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది. శక్తికి మించి పనిచేస్తే విజయం లభిస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఆర్థిక అంశాల్లో జాగ్రత్త. చంచలత్వాన్ని దరిచేరనీయవద్దు. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభకాలం నడుస్తోంది. సంతృప్తినిచ్చే ఫలితాలు ఉన్నాయి. ఆశించిన లాభాలు అందుతాయి. మతపరమైన ప్రదేశానికి వెళ్లి పేదలకు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ఓ శుభవార్త మీకు సంతోషాన్నిస్తుంది. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. త్వరగా గుర్తింపు లభిస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. ఓర్పుతో మంచి పేరును తెచ్చుకుంటారు. అభిమానించే వారికి ప్రత్యుపకారం చేస్తారు. భూలాభం ఉంది. ఆనందంగా కాలం గడుస్తుంది. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రమ అధికం అయినప్పటికీ చేపట్టిన పనులు నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోవలసి ఉంటుంది. సంయమనంతో వ్యవహరించండి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులకు స్థానచలనం, పదోన్నతి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీరు ఆశించిన ఉద్యోగం రావచ్చు, కానీ మీరు కోరుకున్న విధంగా ఉండకపోవచ్చు. బంధువర్గంలో ఒకరితో మీ పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ప్రయత్నపూర్వక విజయం ఉంది. ఏకాగ్రత అవసరం. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. శత్రుపీడ తొలగుతుంది. కుటుంబంలోని వ్యక్తులకు మేలు చేస్తారు. భవిష్యత్తుకు అవసరమైన పనులు చేస్తారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి. పునరాలోచన ద్వారా ఆర్థిక లాభాలు ఉన్నాయి. మీకు గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. నగలు, పురాతన వస్తువులపై పెట్టుబడి పెట్టడం ఈ రోజున ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ జీవితంలో శ్రేయస్సును తెస్తుంది. సందేహాస్పద విషయాల్లో తొందరపడకూడదు. పట్టుదల మిమ్మల్ని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. లక్ష్య సాధనలో శ్రమ ఉన్న ఫలితం బాగుంటుంది. అపార్థాలకు తావివ్వకూడదు. అదృష్ట ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక సమస్యలు నిదానంగా తొలగిపోతాయి. రాబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. నూతన గృహ నిర్మాణం చేపడతారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. అనవసరపు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులకు చాలా వరకు పర్వాలేదు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. సాధించాల్సిన అంశాల్లో స్పష్టత వస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయండి. గృహ, భూ, వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ అవసరం. నమ్మిన వారే ఇబ్బంది పెడతారు. పనులు స్వయంగా పర్యవేక్షించండి. శత్రువులు మిత్రులవుతారు. విష్ణుస్తుతి జయాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. మీకు మంచి రోజు అవుతుంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గతం కంటే అనుకూలమైన కాలం నడుస్తోంది. విఘ్నాలను సమర్థవంతంగా అధిగమిస్తారు. మనోబలం శక్తినిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి.
వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. విద్యార్థులు కొంత శ్రమించవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు బాగుంటుంది. మిత్రుల వల్ల మేలు కలుగుతుంది. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. బుద్ధి బలంతో అందరినీ ఆకట్టుకుంటారు. గతం కంటే ఉత్తమ కాలం. మనసులోని కోరిక నెరవేరుతుంది. దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం సకాలంలో చేకూరుతుంది. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. పాత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. మీరు ఉద్యోగ రంగంలో అఖండ విజయం సాధిస్తారు. గొప్ప వ్యక్తుల పరిచయం లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. స్వల్ప ప్రయత్నంతోనే అధిక ఫలం వస్తుంది. చికాకులు తొలగుతాయి. సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది. బుద్ధి బలంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. ప్రతికూలతలు క్రమంగా తగ్గుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులు శ్రమించాల్సి రావచ్చు. ఉద్యోగులు పట్టుదలతో పనులు చేస్తారు. ప్రభుత్వ రాజకీయ పనుల్లో జాప్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. కొన్ని విషయాలలో అనవసరమైన తగాదాలు రావచ్చు. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. శ్రీరామనామం ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఒక మెట్టు దిగి మాట్లాడడం ద్వారా వివాదాల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. అధికారుల ఒత్తిడి ఉంటుంది. కాలం కొంత వ్యతిరేకంగా ఉంది. శాంత చిత్తంతో ముందుకు సాగండి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు సత్సంకల్పంతో ఆలోచించండి. మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. సానుకూల ఆలోచనలకు తగిన ప్రతిఫలం పొందుతారు. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈరోజు స్నేహితుల సాంగత్యం మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఆలోచించేవారు ఉంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం నిదానంగా వస్తుంది. పట్టు విడవకుండా మీ మార్గంలో మీరు విశేషమైన కృషి చేయాలి. ఒక పనిలో న్యాయం జరుగుతుంది. భయం వీడి ఉత్సాహంతో ముందుకు సాగండి. ద్వేషించిన వారి కీర్తిస్తారు. అవసరానికి ధనం అందడంలో జాప్యం జరుగుతుంది. ఇంటా బయట సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. గౌరవ మర్యాదలను పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పూర్వం పెట్టిన పెట్టుబడులకు ఫలితాలను పొందుతారు. తీర్థయాత్రలు విహారయాత్రలకు వెళ్తారు. కళాకారులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతి బదిలీలు ఉండవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ప్రయత్న బలంతో అనుకున్న ఫలితం వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆత్మీయుల సలహా పనిచేస్తుంది. సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ధన లాభం ఉంది. ఖర్చు కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇష్టదేవతా స్మరణ అభీష్ట సిద్ధినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టకాలం కొనసాగుతుంది. అద్భుతాలు సృష్టిస్తారు. విశేషమైన ఖ్యాతి లభిస్తుంది. ధనలాభం ఉంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. 10 మందికి మేలు చేసే పనులు చేయండి. దైవ బలం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తవుతాయి. అనేక మార్గాల్లో లాభాలు చేకూరుతాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఒక పక్కన బరువు బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయంపై మనస్సు నిలుపుతారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. అయితే వృధా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సంయమనంతో ముందుకు వెళ్తారు. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు న్యాయ సమస్యలు దూరమవుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వాటిని ఎదుర్కోవాలి. సహాయం అందుతుంది. మాట విలువ పెరుగుతుంది. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. మేలు చేకూరుతుంది. సమిష్టి నిర్ణయాలు అవసరం. అదృష్టం పడుతుంది. ఒక శుభవార్త శక్తినిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీకు మంచి రోజు అవుతుంది.
శుభవార్తనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో మీకు ఎంతో ప్రయోజనం కలిగించే పాత స్నేహితుడిని మీరు కలుసుకోవచ్చు. మీ దృష్టి అంతా మీ కెరియర్ను ముందుకు తీసుకువెళ్లడంపైనే ఉంటుంది. ఉత్సాహభరితంగా కాలం గడుస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. రక్షించేవారు ఉంటారు. కష్టాలు దూరమవుతాయి. ఆశయం సిద్ధిస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. ఆనందం కలిగించే వార్తలు వింటారు. అంతా మన మంచికే అన్న విధంగా పనిచేయాలి. అంతిమంగా లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉన్న జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సాహిత్యవేత్తలకు కళాకారులకు అనుకూలం. రాజకీయ పనుల్లో పురోగతి ఉంటుంది. వ్యాపార విస్తరణ చేస్తారు. రోజువారీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. దిగుబడితో సంతృప్తిని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అదృష్టవంతులవుతారు. ఆపదలు తొలగుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్యం చేరువలోనే ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. కొందరి వల్ల మేలు జరుగుతుంది. భూ గృహాది యోగాలు అనుకూలిస్తాయి. పదవి లాభం ఉంది. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆగిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.